నెల్లూరు ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడు శంకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నేతలతో ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవకుమారెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ మెంబర్ కె రాజును నెల్లూరు పార్లమెంట్ నుండి పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫయాజ్, ఉడత వెంకట్రావు, లతారెడ్డి అని నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. Election observer, Andhra Pradesh. I came here to meet all Congress people who are working in Nellore. So the meeting going on in Nellore, DCC office. Sir, we are facing Parliament and state election, assembly election here in Andhra Pradesh. This election between anti-people party, YSR Congress, BJP, TDP, as well as people of Andhra Pradesh. Congress party always stands with people of Andhra Pradesh. Here I would like to mention few projects. Many projects done by Congress party previously in Andhra Pradesh. If you take Sanjeev Reddy High Level Canal project, started by Congress party before 2012, but still TDP government and YCP government, they are not interested to complete this project. Same thing, Sangam project, Sangam barrage project. Also, they kept in for long time. As well as previously in this district, our Congress government, Nellore district people, everyone knows, AC Subbareddy Government Medical College given by Congress party, Krishnapatnam Port done by our Congress party, IFCO Kisan started by Congress party. The question is, from the Congress party, we are questioning TDP and YCP, what they done in the Nellore for the Nellore people. సౌత్ జోన్ అబ్జర్వరు కె శంకర్ గారు, ఏఐసిసి సెక్రటరీ, నెల్లూరుకి వచ్చే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం యొక్క 7 నియోజకవర్గాల్లో 5 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఒక్క నెల్లూరు సిటీ అభ్యర్థి ప్రకటించాల్సి పెండింగ్ ఉండేది. నెక్స్ట్ కావలి నియోజకవర్గం. ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఆ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోయి ప్రజల్లోకి చొచ్చుకోపోవాల్సిన అంశం మీద చర్చించేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మేనిఫెస్టో ప్రకారం ఇచ్చినటువంటి అంశాలన్నింటిని కూడా ఇప్పటికే అభ్యర్థులందరికీ ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటిని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత రోజు ఈ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు. ఏ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీలు చేసిన సందర్భాన్ని ఒక్కసారి
ఈ 5 సంవత్సరాలు గతంలో జరిగినటువంటి టీడీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి 5 సంవత్సరాలని మనం చూసినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్తో పరిపాలన చేశాడు. అంతా భ్రాంతియేనా? ఈరోజు ఏ నోటితో అయితే బీజేపీ దూషించాడో బీజేపీని సంకనేసుకొని ప్రచారం చేసే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని విడిచిపోయి వాళ్ళ తండ్రి గారి ఆశయాన్ని తుంగలో దొక్కి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన చివరి కోరికను కూడా పక్కన పెట్టినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూస్తున్నాం. ఏ విధంగా దందాలు జరుగుతున్నాయో, లిక్కరు, ఇసుక, సిలిక, క్వాడ్జీ, ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ విధమైనటువంటి సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని వీళ్ళు నెలకొల్పేశారు ఆల్రెడీ రాష్ట్రంలో. ఈ విధంగా వీళ్ళతో రాజకీయాలు చేయాలన్నా, ఎలక్షన్లు చేయాలన్నా ఈ 2 పార్టీలతో ఈరోజు ఏ పార్టీలో ఉంటారో రేపు ఏ పార్టీలోకి పోతారో తెలియని పరిస్థితి ఉంది. సూట్ కేసులు ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తున్నారు. సూట్ కేసులు లేకపోతే రాజకీయాల్లో రాణించే పరిస్థితుల్ని వ్యవస్థల్లోనే వ్యవస్థల్ని బీజేపీ ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకునేట్టు పరిపాలన చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కూడా సూట్ కేసులతో ప్రాంతీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. నేను వీళ్ళందరినీ దూషించడం కాదు, ఇవన్నీ చూస్తే బాధ కలుగుతుంది. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని జెండాను భుజాన వేసుకొని పనిచేసిన వాళ్ళకి ఈ విధమైనటువంటి అన్నీ చూస్తుంటే ప్రజలను కూడా మభ్యపెడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ మైకంలో ఉండాలని చెప్పి భ్రమపడాల్సి వస్తుంది. ఒకరు పెట్టిన అంశాల్ని ఏ ఒక్కటైనా సాధించలేని పార్టీలకి ఓటు అడిగే హక్కు లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కావాలన్నా క్రిస్టియన్స్కి రక్షణ కావాలన్నా, దళితుడికి రక్షణ కావాలన్నా, మీడియా సోదరులకు రక్షణ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు అరెస్టులు చేయించడం ఈ దుర్మార్గమైన చర్య గత 56 సంవత్సరాలు స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాల పైచిలుకలో ఇటువంటి ఘోరాలు ఎప్పుడైనా చూశారా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సిబిఐ రైళ్లు చేస్తారు. ఈరోజు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో ఆయనతో ఇండియా కూటమిలో ఉన్నాడని చెప్పి ఆయన్ని అరెస్ట్ వారెంట్ని పాత కేసులు తిరగదోడి ఆయన్ని అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అనేది ఎంత స్వంత వృద్ధుడు 30 సంవత్సరాల కేసులు తిరగదోడి ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆ నిరక్షరాస్యుల దీంట్లో ఎంతో 6 లక్షల మందికి అక్షరాస్యత నేర్పించినటువంటి దానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక దళిత కలెక్టర్గా తన నిధులు నిర్వహించినటువంటి రాజుగారు, కొప్పుల రాజుగారు, సిడబ్ల్యూసీ మెంబర్ ప్రజెంటు కాంగ్రెస్ పార్టీలో కీలక భూమి పోషిస్తున్నటువంటి రాజుగారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన్ని ఎంపీగా వచ్చి ఇక్కడ పోటీ చేసి దళిత సోదరులు, మైనార్టీ సోదరులు, మీకు బీసీ వర్గాలు, బలహీన వర్గాలు అందరూ కూడా మీ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది, నేను తోడుగా ఉంటాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అని చెప్పి నేను తిరుమలారెడ్డి గారు కూడా, నేను పిసిసి అధ్యక్షురాలు కూడా చెప్పడం జరిగింది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.